హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, మనకి నిన్న వచ్చినటువంటి టీవీ9 స్క్రోలింగ్ కానీ ఇంకా వివిధ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అనేది ఈరోజు రాబోతుంది. సో అయితే దీనికి సంబంధించి నిజాలు ఏంటి, ఈరోజు మనకి న్యూస్ ఆర్టికల్లో డిఎస్సి సంబంధించి ఏమన్నా వచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూస్తే నిన్న సాక్షి ఎడ్యుకేషన్లో కూడా ఇటు వచ్చినటువంటి న్యూస్ని బలపరిచేందుకు ఇక్కడ రేపే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని ఇవ్వడమే జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో అయితే మాత్రం సో సాక్షి పేపర్లో ఎటువంటి అప్డేట్ అయితే లేదు. డిఎస్సి సంబంధించి మనకి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చే మాట అయితే మనకి సాక్షి పేపర్లో ఇచ్చేవాళ్ళు, కానీ ఈరోజు సాక్షి పేపర్ చూసినట్లయితే అసలు ఎక్కడ కూడా ఇటు డిఎస్సి సంబంధించిన ప్రస్తావన అయితే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా నిన్న హంగామా చేసినాయి తప్ప ఇటు రియల్గా ఇటు బొత్స గారు చెప్పినట్లు అదేవిధంగా ఈరోజు నోటిఫికేషన్ డిక్లేర్ చేయడానికి అసలు ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు అయితే లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఫేక్ అనే చెప్పవచ్చు ఒక విధంగా. సో అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ మనం చూసినట్లయితే ఉద్యోగుల్ని మరోసారి ముంచబోతున్న జగన్. సో ఎన్నికల ముందు ఇదిగో డిఎస్సి అంటూ హడావుడి, షెడ్యూల్ వచ్చే లోపల నియామక పరీక్షలు అయితే కష్టమే, 28,000కు పైగా ఖాళీలుంటే 6,000 పోస్టుల భర్తీకి కసరత్తు అయితే చేస్తున్నారని మనకి ఈనాడులో ఇవ్వడమే జరిగింది. అదేవిధంగా ఇటు కొత్త ఉద్యోగాల భర్తీ వద్దు, నూతన పథకాల పనులు కూడా ఆపేయాలి, ఇక అలాంటి ప్రతిపాదనలు ఏమీ పంపొద్దని అటు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇక బడ్జెట్ నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఫిబ్రవరి 10లోగా ఇటు సమర్పించే అవకాశం అయితే ఉంది. అన్నిటి పరిణామాలు మనం చూస్తుంటే ఇటు తాత్కాలికంగా ఇటు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్కి వెళ్ళే పనులు అయితే ఇక్కడ జగన్ ప్రభుత్వం ఉందనేది తెలుస్తుంది. కానీ ఆ నోటిఫికేషన్ అనేది ఈ రోజు వస్తుంది అనేది మాత్రం అది ఫేక్ అనే చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, సాధారణ ఎన్నికల ముందు నిరుద్యోగ అభ్యర్థుల్ని మరోమారు మోసగించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. అధికారంలోకి రాగాలనే మెగా డిఎస్సి నిర్వహిస్తామంటూ 2019 సాధారణ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. 4.5 ఏళ్లుగా ఉలుకు పలుకు లేకుండా ఉండి ఇప్పుడు డిఎస్సి అంటూ హడావుడి చేస్తున్నారు. సో నిరుద్యోగుల ఓట్ల కోసం డిఎస్సి నాటకం ఆడుతున్నారని సరిగ్గా ఎన్నికల ముందే జగన్కు డిఎస్సి గుర్తుకు రావడం గమనార్హమని. సో నిరుద్యోగ అభ్యర్థులు ఎన్ని ఆందోళన చేసినా పట్టించుకొని సీఎం ఎన్నికల షెడ్యూల్ వచ్చేందుకు నెల సమయం ఉందనగా నియామకాలు చేపడతామంటూ హడావడి అయితే చేస్తున్నారు. సో గతేడాది జూలై ఆగస్టులో డిఎస్సి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామంటూ ప్రకటనలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆ తర్వాత మాట్లాడలేదు. ఇక 4-5 రోజులుగా డిఎస్సి ప్రకటనతో నిరుద్యోగుల్ని ఆకట్టుకునేందుకు గాను ప్రయత్నించడమే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రేపే డిఎస్సి, సంక్రాంతి తర్వాత డిఎస్సి, సో ఈ విధంగా ఎన్నో మాటలు చెప్తూ ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ప్రభుత్వం అభ్యర్థులను మభ్యపెడుతుంది తప్ప నోటిఫికేషన్లు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మెగా డిఎస్సి అంటూ ప్రతిపక్ష నేతగా ఊదరగొట్టిన జగన్ ఇప్పుడు పోస్టులను తగ్గించేస్తున్నారు. సో 6,000 పోస్టులే భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక వీటికి కూడా ఆర్థిక శాఖ నుంచి అనుమతి అయితే లభించలేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎంపీపీ జడ్పీ పురపాలిక పాఠశాలల్లో 18,520 ఖాళీలు ఉన్నట్లు శాసన మండలిలోనే మనకి మంత్రి బొత్స గారు అయితే ప్రకటించారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఆదర్శ పాఠశాలలు, సాంఘిక సంక్షేమం, బీసీ గిరిజన సంక్షేమ గురుకులాలు, ఇక ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లోనూ కూడా భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే మనకి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 28,000 పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీటన్నిటిని భర్తీ చేయకుండా కేవలం 6,000 పోస్టులతో సరిపెట్టుకునేందుకు జగన్ సిద్ధమయ్యారని చెప్పవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అనేది వచ్చే ప్రభుత్వంలోనే ఇక్కడ ఇవ్వడమే జరిగింది. ఎలా అంటే జగన్ సర్కారు ఇప్పటికిప్పుడు డిఎస్సి ప్రకటించిన వచ్చే ప్రభుత్వంలోనే పరీక్ష నిర్వహణ సాధ్యమవుతుంది. సో డిఎస్సి ప్రకటనకు పరీక్ష నిర్వహణకు మధ్య 40 రోజుల సమయం ఇవ్వాలి. సో ఇప్పుడు డిఎస్సి ప్రకటించినా కానీ దరఖాస్తుల స్వీకరణ ముగిసే సమయానికే ఎన్నికల షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. సో ఫలితంగా నియామక పరీక్ష వాయిదా పడే అవకాశం అయితే ఉంది. సో 4.5 ఏళ్ళు డిఎస్సి మాట ఎత్తకుండా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్కు నెల ముందు ప్రకటన ఇవ్వడం అంటే నిరుద్యోగుల్ని మోసగించడమే అని విద్యావేత్తలు అయితే పేర్కొనడం జరుగుతుంది. ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు కొన్ని ప్రతిపాదనలు అయితే నిషేధించడం జరిగింది. సో అందులో మొదటిది వచ్చేసి కొత్త పథకాల ప్రతిపాదనలు అయితే పంపొద్దు. సో ఇక రెండోది వచ్చేసి కొత్త పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అనేవి తగవు. ఇక మూడోది ఇటు అదనపు నిధులు కావాలని, ప్రస్తుతం ఉన్న అంచనాలను సవరించాలని ఎలాంటి ప్రతిపాదనలు కూడా వద్దు అని చెప్పారు. ఇక నాలుగో విషయం మనం చూస్తే కొత్తగా పోస్టుల భర్తీ, పోస్టులు సృష్టించడం, పోస్టులు ఉన్నతీకరించడం వంటి ప్రతిపాదనలు ఏవి కూడా వద్దని చెప్పారు. సో ఈ విధంగా మనకి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మనకి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. మరొక న్యూస్ ఆర్టికల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక మెగా డిఎస్సి అయితే ప్రకటించాలని, లేదంటే రేపటి నుంచి 36 గంటలు దీక్ష చేస్తామని డివైఎఫ్ఐ నాయకులు అయితే వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే
ఈ నెల 26 లోపల ఈ డిఎస్సి కానీ రిలీజ్ చేయకపోతే 27 నుంచి 36 గంటల నిరసన దీక్షలు చేపడతామని, సో 4 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అంటూ నిరుద్యోగులను నయవంచన చేసిందని విమర్శించడమే జరిగింది. రాష్ట్రంలో దాదాపు 18,520 ఖాళీలు అయితే ఉన్నాయి. మరొక 5,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ అయితే చేయబోతున్నారు. సో ఈ విధంగా ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే 40,000 ఉపాధ్యాయ ఖాళీలు అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా ప్రభుత్వం మాత్రం ఖాళీ లేవని చెప్పడం విడ్డూరంగా అయితే ఉంది. కాబట్టి సంక్రాంతి తర్వాత ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారో, సో విద్యాశాఖ మంత్రి బొత్స గారు వీటన్నిటిని గుర్తుంచుకొని ఇటు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించడమే జరిగింది. సో ఈ విధంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా ఇటు 36 గంటల దీక్ష అనేది రేపటి నుంచి జరగబోతుంది. సో నోటిఫికేషన్ ఇవ్వకపోతే మరింత ఉధృతంగా ఉద్యోగుల తరపున పోరాటం అయితే జరుగుతుందని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేదాకా ఇటు ఉద్యమాలు అనేవి ఉధృతం చేయండి. అప్పుడే మనకి గవర్నమెంట్ నుంచి ఒక రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. సో ఇక ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.